సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని చిరంజీవి తెలిపారు. మన శరీరం మనకు ఎప్పటికప్పుడు మార్పులను సూచిస్తుందని, శరీరంలో వస్తున్న మార్పులను గ్రహించి వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్యాన్సర్ పైన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఒక ఉద్యమం రావాలని, ఒక దీక్షలా మనందరం కలిసి ముందుకు సాగాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి. ఏది జంక్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏది తిను, ఎక్సర్సైజ్ చేస్తాను అని చాలా ఆరోగ్యంగానే ఉంటాను. చాలా హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి. ఏది జంక్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏది తిను, ఎక్సర్సైజ్ చేస్తాను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేర్చుకోకూడదు, ఫస్ట్ కోలన్ టెస్ట్ చేసి కొలోనోస్కోపీ చేర్చుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు నవ్వుకుని దాన్ని రిమూవ్ చేసేస్తే నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, ఆ క్యాన్సర్ సర్వైవర్ అంటే రాసిన జర్నలిస్ట్ అవగాహన లేదు. నేను అది ఐఎఫ్సిలో అది మ్యాలిగ్నైన్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ అయి ఉండొచ్చు, లివర్ అయి ఉండొచ్చు, ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు. Get screened, don't wait for the symptoms, ask your doctor for pap smear and simplest mammograms for females and colonoscopies for male and female, which can prevent most of the cancers. So this is a list of cancers which you go according to the age. You need to have a screening at 30 to 40 years, at cervical cancer for female, and two more movies, for example, like Rudraveena. You should listen to your divine good internal voice. Anything which changes your life, suppose if you see a lump in your breast, you should get alert, go and meet a doctor. That's very important. Any change in your life or you feel internally change that alerts you, you should go and meet your doctor.